హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఈ సమ్మర్ సీజన్‌లో స్కిన్ బాగా ఫ్రెష్‌గా ఉండటానికి, స్కిన్‌ని వైటనింగ్‌గా చేయడానికి అండ్ స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని ఈజీగా రిమూవ్ చేసుకోవటానికి ప్యాక్ యూజ్ అవుతుంది. ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా మనం బేసన్ తీసుకోవాలి. శనగపిండి 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఫుల్ బాడీ మొత్తానికి కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. ఒక మంచి ఫేస్ వాష్ లాగా కూడా మనకి బేసన్ యూజ్ చేసుకోవచ్చు. మనకి సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా స్వెట్ ఎక్కువయ్యి అండ్ మనకి ఎక్కువగా స్కిన్ మీద ఉన్న ఏదైనా ర్యాషెస్‌ని గానీ, మనకి ఏదైనా చిన్న చిన్న బొబ్బలల్లే వస్తున్నా కానీ, ఈ సమ్మర్ సీజన్‌లో మనము బేసన్ యూజ్ చేసుకోవటం వల్ల మనకి అలాంటి ప్రాబ్లమ్ అనేది ఏమీ లేకుండా ఉంటుంది. తర్వాత ముల్తానీ మట్టి అయితే తీసుకుంటున్నాను. బంజారాస్ వాళ్ళది ముల్తానీ మట్టి అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్ 2 కాంబినేషన్‌లో ఉన్న పౌడర్ అయితే తీసుకున్నాను. ట్యాన్ రిమూవల్‌కి చాలా బాగా యూజ్ అవుతుందండి పౌడరు. 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ బేసన్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఏమో ఆరెంజ్ పీల్ పౌడర్ అండ్ ముల్తానీ మట్టి కాంబినేషన్‌లో ఉన్న పౌడర్ అయితే తీసుకున్నాను. ఓన్లీ ముల్తానీ మట్టి అయినా తీసుకోవచ్చు, లేదా ఆరెంజ్ పీల్ పౌడర్ అయినా తీసుకోవచ్చు, లేదా రెండిటి కాంబినేషన్‌లో ఉన్న పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి రెండిటిని బాగా మిక్స్ చేసుకోండి. పౌడర్ అయ్యే విధంగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నాను టర్మరిక్. తర్వాత కోకోనట్ ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్‌కి అయితే మనకి స్కిన్‌కి మంచి మాయిశ్చరైజర్‌ని ఇవ్వటానికి, ఒకవేళ బాగా డ్రైగా అయిపోతున్న స్కిన్ కానీ, మనకి ఎక్కువగా స్కిన్‌ని మనం లైటనింగ్‌గా చేసుకోవటానికి, గ్లోయింగ్‌గా చేయడానికి మనకి కోకోనట్ ఆయిల్ అండ్ టర్మరిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ నేను రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ప్యాక్ ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా మనం కొంచెం కొంచెంగా రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ ప్యాక్‌ని మనం మార్నింగ్ టైంలో ఫేస్ వాష్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. లేదు మనం బాత్ చేసే ముందు 1 అవర్ ముందు ఆ ప్యాక్ మొత్తం కూడా అప్లై చేసుకొని ఫేస్‌కి, హ్యాండ్స్‌కి, నెక్‌కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు ఉంచండి. 20 మినిట్స్ ఉంచిన తర్వాత నార్మల్ వాటర్‌తో రిమూవ్ చేసుకోండి. ఇంకా బాత్ చేసేటప్పుడు మనం సోప్ ఏం యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ నైట్ టైమ్ యూజ్ చేసుకోండి సోపు. ఈ విధంగా మనం ఈ సమ్మర్ సీజన్‌లో ఈ ప్యాక్ వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ యూజ్ చేసుకుంటే కనుక మెయిన్‌గా మన స్కిన్ బాగా ఫ్రెష్‌గా ఉంటుంది. మనకి ఎక్కడ కూడా మనకి ఇచ్చింగ్ గానీ, చిన్న చిన్న బబ్బులు రావటం గానీ, ట్యాన్ బాగా ఎక్కువై బ్లాక్‌నెస్ రావటం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్ లేకుండా మనకి ఈ సమ్మర్ సీజన్‌లో మన స్కిన్ ఫ్రెష్‌గా ఉంచడానికి అండ్ ట్యాన్ ఈజీగా రిమూవ్ చేసుకోవటానికి, స్కిన్ గ్లోయింగ్‌గా ఉంచుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతుంది ప్యాక్ అయితే గనక. మనం కోకోనట్ ఆయిల్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి, ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత డ్రై స్కిన్ వాళ్ళైనా కానీ, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైనా కానీ, ఇంక మాయిశ్చరైజర్ ఏం మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీటిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రొడక్ట్స్ అనేవి ఏమీ లేవు. న్యాచురల్ ప్రొడక్ట్సే యాడ్ చేసాం కాబట్టి మనం ఒకసారి ప్యాచ్ టెస్ట్ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి ముల్తానీ మట్టి అయితే గనక స్కిన్‌కి సెట్ అవ్వదు. దాని ప్లేస్‌లో రైస్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోండి. ప్రాబ్లమ్ ఏముండదు. రైస్ ఫ్లోర్ అయినా కానీ మనకి ఈజీగా ట్యాన్‌ని రిమూవ్ చేస్తుంది. ఎక్కువగా ఆయిల్‌నెస్ స్కిన్‌కి ఉన్నా కానీ, ఆయిల్‌నెస్ స్కిన్ ఉన్న వాళ్ళైతే గనక ముల్తానీ మట్టి యాడ్ చేసుకోండి. ఈ విధంగా ప్యాక్ బాగా డ్రై అయ్యేంత వరకు ఉంచండి. ఉంచిన తర్వాత రిమూవ్ చేసేయండి నార్మల్ వాటర్‌తో. అప్పటికప్పుడు మనకి స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని ఈజీగా రిమూవ్ చేసి, మన స్కిన్ ఒక మంచి ఫ్రెష్‌నెస్ అయితే ఇస్తుంది ప్యాక్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.